మోక్ష మోక్ష నీకోసం బోండాలు తీసుకొచ్చాను. ఆవిడ చేసిన ఏవి నాకు అక్కర్లేదు. అమ్మమ్మ వచ్చే వరకు నేనేం తిన్ను. ఇవి ఆవిడ చేయలేదు, నేనే నీకిష్టమని చేశాను. నిజమేనా? నిజం. పింకీ ప్రామిస్? పింకీ ప్రామిస్. సరే అయితే తినిపించు. నీకూడా మీ మావయ్యకున్నంత పొగరుందే. కోపమొస్తే ఇలాగే బిహేవ్ చేస్తాడు. వేదాత్త, మామయ్యని ఏమనకు. హీ ఈజ్ వెరీ గుడ్. సరే తిను. చూడు మోక్ష, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి. లేకపోతే మోక్ష బ్యాడ్ గర్ల్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు నేనెవరితో బ్యాడ్ గా బిహేవ్ చేశాను? పార్వతి ఆంటీ అమ్మమ్మకి బెస్ట్ ఫ్రెండ్, ఆవిడతో అలా బిహేవ్ చేయొచ్చు? తప్పు కదా? నువ్విలా ఆవిడ్ని అవమానించావని తెలిస్తే అమ్మమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? కానీ ఆవిడ ఇక్కడే ఉంటే అమ్మమ్మ రాదంట కదా, అందుకే ఆవిడ్ని వెళ్ళిపోమన్నాను. ఆవిడుంటే అమ్మమ్మ రాదని నీకెవరు చెప్పారు? రిషి మామ చెప్పాడు. మోక్ష, రిషి మావయ్యకి తెలీదు. ఆవిడుండటానికి అమ్మమ్మ రావటానికి సంబంధమే లేదు. అమ్మమ్మ వేరే పని మీద వెళ్ళింది, తొందరగానే వచ్చేస్తుంది. అమ్మమ్మ బాధపడకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఆవిడికి సారీ చెప్పాలి. ఓకే అత్త, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. వేద, ఎందుకమ్మా? సారీ, నువ్వు మా అమ్మమ్మకి బెస్ట్ ఫ్రెండ్ అంట కదా, తనని తొందరగా ఇంటికి వచ్చేమను. అయితే నా మీద కోపం పోయిందా? అన్నం తినిపించినా? అక్కర్లేదు, వేద అత్త బోండాలు పెట్టింది. నేను మా అమ్మమ్మ కోసం నీకు సారీ చెప్పాను, కానీ నీ మీద కోపం అలానే ఉంది. కోపంగా ఉంటే ఉందిలే, తన కడుపు నిండింది, అదే చాలు. రిషి, ఏంటదినా? నీ దుర్మార్గాలకి అంతం లేదా? ఇలాంటి పనుల వల్ల నీకేం ఆనందం కలుగుతుంది? స్టాప్ ఇట్ వదినా. నేనేం చేశానో చెప్పకుండా నాకు ఈ క్లాస్ ఏంటి? అయినా ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం నేనేనా? నీ యాక్టింగ్ ఆపు రిషి. లేనిపోనివి చెప్పి మీ అన్నయ్య మనసుని మార్చేశాం. నీ వల్ల కార్తికేయకి శ్రీకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎవరికి ఏ చిన్న చెడు జరిగినా తల్లడిల్లిపోయే శ్రీ ఇప్పుడు తనే ఒకళ్ళకి అపకారం చేసేలా తయారయ్యాడు. మేమెవ్వరికీ అపకారం చేయడం లేదు వదినా. మా ఆస్తులు మేం కాపాడుకుంటున్నాం. ఆ కాలకే ఇలాంటి వాళ్ళ నుండి మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం. షటప్ రిషి, నీ సంగతి నాకు తెలీదు అనుకుంటున్నావా? పార్వతి ఆంటీ మన ఇంట్లో ఉండటం నీకిష్టం లేదు. ఆవిడ్ని ఇంటి నుండి తరిమేయటానికి నీచమైన ఎత్తులు వేస్తున్నావు. చివరికి చిన్నపిల్ల మోక్షని కూడా నీ ఆటలో పావును చేస్తున్నావు. నాకిలా తెలిసిందని షాక్ అవుతున్నావా? చిన్నపిల్లలు ఏదీ తమలో దాచుకోరు. మోక్ష పార్వతి ఆంటీ గురించి నువ్వు మాట్లాడినవన్నీ నాకు చెప్పింది. నేనేం అబద్ధాలు చెప్పలేదు వదినా, అన్నీ నిజాలే చెప్పాను. మోక్షకే కాదు, అన్నయ్యకి కూడా నిజాలే చెప్పాను. మీరంతా అన్నయ్యకి మంచిదనం అనే గంతలు కట్టేశారు. దానివల్ల అన్నయ్యకి
మంచేదో చెడేదో తెలియకుండా పోయింది. నేనే తెలిసేలా చేశాను. ఈ ఆస్తి వారసత్వంగా మాకొచ్చింది వదినా. మేము మా డాడీకి లీగల్గా పుట్టిన పిల్లలం. దీంట్లో ఇంకెవ్వరికీ వాటా ఉండదు. వాళ్ళేదో ప్లాన్ చేసి మా ఆస్తి కొట్టేద్దాం అనుకుంటే మేము ఊరుకుంటామా? జంతువులు కూడా తమ టెరిటరీ ల్యాండ్ ఎంతవరకో అంతవరకు తమ కంట్రోల్లో ఉంచుకుంటాయి. మనుషులం మా ఆస్తి మా పరువుని మేం కాపాడుకోమా? కాపాడుకోవాల్సింది ఆస్తిపాస్తుల్ని, పరువు ప్రతిష్టల్ని కాదు, బంధాల్ని, బంధుత్వాల్ని. మనం గెలిచినప్పుడు భుజం తట్టడానికి, పడిపోయినప్పుడు ఓదార్చడానికి నలుగురు మనుషులు లేని బతుకు ఒక బతుకా? వస్తారు వదినా, అందరూ వస్తారు. మన దగ్గర డబ్బుంటేనే ఎవ్వరైనా మన మొహం చూస్తారు. లేకపోతే ఎవ్వరూ మన మొహం కూడా చూడరు. అయినా మంచి చెడు మనిషి మనిషికి మారుతూ ఉంటాయి. నీకు మంచి అనిపించింది, నాకు చెడు కావచ్చు. అయినా అంత మంచిగా ఉండి మా అమ్మ ఏం సాధించింది? ఎప్పుడు డాడ్తో తిట్లు తింటమే కదా. రిషి, అత్తయ్య గురించి మాట్లాడుకో. ఆ అర్హత కూడా నీకు లేదు. ఆవిడ పేరు చెప్పగానే చేతులెత్తి దండం పెట్టే మనుషులున్నారు. షీఈస్ ఎ లెజెండ్. ఆవిడ్ని అర్థం చేసుకోలేక మీ డాడీ, బామ్మ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది ఆవిడేంటో. చూడు, నువ్వు నీ జీవితాన్ని ఎలాగైనా నాశనం చేసుకో, ఐ డోంట్ కేర్. కానీ నా హస్బెండ్ని, ఇంట్లో చిన్నపిల్లని పొల్యూట్ చేస్తానంటే నేను ఊరుకోను. నీకు మంచి గురించి ఏం తెలుసు రిషి? చెడు మాత్రమే చెప్తావు. చుట్టూ ఉన్న వాళ్ళని దుర్మార్గులుగా మార్చేస్తావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కుళ్ళిన పండుని చెట్టు కూడా మోయదు. అలాగే దుర్మార్గుల్ని భూమి కూడా భారం అనుకుంటుంది. ఇప్పటికైనా మారు. రేపే 11వ రోజు. నిన్నందరూ మర్చిపోయారు నాన్న. ఎవరి కోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేశావో ఆ చెల్లెలన్నీ మర్చిపోయి వెళ్ళి మన శత్రువింట్లో కూర్చుంది. బావ బిజినెస్ పనుల మీద తిరుగుతున్నాడు. కనీసం నీ తిది జరపాలన్న ఆలోచన కూడా తనకి లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నా నాన్న. నీకన్ని పద్ధతి ప్రకారం నేనే జరిపిస్తాను.